జై సాయిరామ్. శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా వారి పాదార విందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు నేను ఓంకారం యొక్క ప్రాధాన్యత చెప్దాం అనుకుంటున్నాను. మరి సత్సాయి బాబా వారు చెప్పారు, ఓంకారం చాలా గొప్పది, అది చేస్తే పొద్దున పూట చాలా మంచిది, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. అలాగే ప్రశాంత నిలయంలో కూడా తెల్లవారుగట్ట 4 నుంచి లేచి ఓంకారం 11 సార్లు చదివి తర్వాత సుప్రభాతం తర్వాత చేస్తారు, తర్వాత నగర సంకీర్తన చేస్తారు. అక్కడ నేను చూశాను కళ్ళారా, మేము ఓంకారంలో పాల్గొనేదాన్ని. తర్వాత నెక్స్ట్ ఎంతమందో మహానుభావులు ఓంకారం యొక్క ప్రాశస్త్యం చెప్పారు. అట్లాగే సోమనాథ మహర్షి దగ్గర నేను ధ్యానం కోసమని 15 రోజులు ట్రైనింగ్ అయ్యాను. ఆయన కూడా ఓంకారం యొక్క ప్రాధాన్యత చెప్పారు. ఆయన కూడా ఈ మధ్యనే 90 ఏళ్ళ దాకా బతికి ఎన్నో పద్యాలు రాసి ఈ మధ్యనే చనిపోయారు. అయితే జీవ సమాధిని పొందారు ఆయన. అయితే ఈ యొక్క గొప్ప మహర్షుల్ని చూశాను కాబట్టి కొంచెం ఎక్కువగా చెప్పగలుగుతున్నాను. ఆయన కూడా 11 సార్లు యొక్క ఓంకారం తెల్లవాట 4 లేచి మీరు దండం పెట్టుకుని స్నానం చేయకపోయినా సరే ఓంకారం కూర్చుని చేసుకుని బెడ్ మీద కూర్చున్నా పర్వాలేదు, కూర్చుని ఓంకారం చేయగలన్నాళ్ళు పెద్దాళ్ళు 5 సార్లు చేసినా చాలు, లేకపోతే 3 సార్లు చేసినా చాలు. కాస్త మధ్య వయస్సు చిన్నవాళ్ళు 11 సార్లు చేస్తే ఏమవుతుంది అంటే మైండ్లో చాలా విశాలంగా అయ్యి నరాలన్నీ ఉత్తేజమై ఒక వెలుగు లాంటిది వస్తుంది. తర్వాత మన యొక్క కండరాలు నరాలు మరి ఉత్తేజితం అవుతాయి. కాళ్ళ నరాల వరకు కూడా యాక్టివ్గా తయారవుతాయి. మనం ఆ రోజంతా కూడా ఉల్లాసంగా సంతోషంగా మానసికంగా బాగుంటాం. కాబట్టి అలాగా చేసుకోండి అని చెప్పారు. ఇంకా చెప్పారు, ఈ జబ్బుల్ని మీరే చిన్న చిన్న జబ్బుల్ని మీరే నయం చేసుకోవచ్చు అన్నారు. ఎలాగ స్వామి అంటే మీరు బాగా 11 సార్లు మరి ఈ యొక్క ధ్యానంలో ఇదే ఓంకారం చేసి ఆ యొక్క వెలుగుని మీ తలనొప్పిగా బాగా మైగ్రేన్ ఉందనుకోండి, తల మీద బాగా కేంద్రీకరించండి 5-10 నిమిషాలు. అలాగే మరి గుండెలో దడగా ఉందనుకో, ఆ గుండె మీద వెలుగుని ప్రసరింపచేయండి. అలాగే మరి కడుపులో మరి బాగా అజీర్ణం లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే ఆ యొక్క పొట్ట మీద ఎక్కువ వెలుగుని ప్రసరింపచేయండి. అలాగే కాళ్ళు నొప్పులు ఉంటే కాళ్ళ మీద వెలుగుని ప్రసరింపచేయండి. అవి మరి త్వరగా మీకు మందుల కంటే కూడా త్వరగా ఉత్తేజనం అవుతారు, బాగుంటారు. అట్లని పూర్తిగా ఆ సాయంకాలం మందులు మానేయాల్సిన అవసరం లేదు. అది తెల్లవారు గట్ల కొంతసేపు ఆ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ముందుగా మన ప్రభావాన్ని చూపించుకొని తర్వాత మరి మందులు వేసుకున్నా మనకి జబ్బులు నిదానంగా నయం అవుతాయి. కాబట్టి ఓర్పు అనేది వస్తుంది, ఆలోచన శక్తి వస్తుంది, మరి మైండ్ ఉత్తేజన విశేషణ శక్తి వస్తుంది. మనకి సంస్కారం, మరి చదువుతో పాటు సంస్కారం కూడా వస్తుంది. చదువురాని వాళ్ళకు కూడా ఈ యొక్క తెలివితేటలు ఎక్కువగా అభివృద్ధి అవుతాయి, వివేకం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఓంకారం అందరూ చేయాలని ఎంత వీలుంటే అంత తెల్లవారుగట్లు వేసి చేయాలని కోరుతున్నాను. ఇంకా ఏంటంటే ఓంకారం యొక్క ప్రాధాన్యత ఇంకా ఉంది. అయితే నేను ఒక చిన్న పద్యం చెప్పి నేను చెప్తాను. జై సాయిరామ్. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారం ఎంత విశిష్టమైందంటే ఓంకారం బిందు సంయుక్తం, ఆ ఊ మాతో కలిసి ఉంది. ఆ ఊ మా 3 కలిస్తే ఆ యొక్క ఆ కర్లిక చేత రామ్ అనే శబ్దము, మరి మన సాయి అనే పదం సాయిరామ్ అన్నాం అనుకో, ఓంకారం ఓం శ్రీ సాయిరామ్ అన్నాం అనుకోండి, ఓంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు, శక్తి ఉంటుంది. సాయి అంటే తల్లి తండ్రి నువ్వే, రామ్ అంటే అగ్ని బీజం సూర్య బీజం కలిసి ఉంటాయి. కాబట్టి ప్రతి నామానికి కూడా విశిష్టత ఉంది. ఎవరు ఏ నామాన్ని ఓం నమ శివాయ అనుకోవచ్చు, ఓం హరిహరాయ అనవచ్చు, ఓం లక్ష్మీనారాయణ అనుకోవచ్చు, జై హనుమాన్ అనుకోవచ్చు. ఏదైనా కానీ ప్రాణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఏ నామం ఎక్కువసార్లు చదివినా కూడా ప్రాణశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి నిద్ర లేస్తూనే ఓంకారం బిందు సంయుక్తం, బిందువుతో కూడినటువంటిది. నిత్యం ధ్యాయంతి యోగినః, ప్రతి నిత్యము ధ్యాయంతి ప్రార్థన చేయాలి. ఓంకారంతో దేవుడికి ప్రార్థన చేయాలి.
అప్పుడే మన యొక్క ఈతి బాధలు సాంసారిక బాధలు తగ్గుతాయి. తర్వాత నిత్యం యోగినః అన్నాం. తర్వాత ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి. అలా ధ్యానించినట్లయితే మనలో ఉన్న విఘ్నాలు, కష్టాలు, సుఖాలు కూడా ఆ ఓంకారం తీసేస్తుంది. కాబట్టి నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ. కామదం అంటే మన కష్ట సుఖాలు, కామక్రోధ మదలోహ మత్సర్యాలు మోక్షంలో సంపాదించడంలోనూ కామదం మోక్షదం చైవ అది మనకి తెలుస్తుంది. కాబట్టి అట్టి ఓంకారాయ నమో నమః నమో నమః నమో నమః. జై సాయిరామ్.